మోజులో ఇప్పుడు ఎంతటికైనా తెగిస్తున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. కట్టుకున్న భార్యలను వదిలించుకునేందుకు ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనే జనగామ జిల్లాలో కూడా జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేందుకు స్కెచ్ వేశాడు భర్త. పక్కాగా ప్లాన్ చేసి భార్యపై దాడి చేశాడు. అడ్డొచ్చిన బావమర్దిని చితకబాది ఇద్దరు పిల్లల్ని తీసుకుని పరారయ్యాడు. జనగామ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి, హైదరాబాద్కు చెందిన మాధవి 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీ ఏరియాలో ఉంటూ మొబైల్ షాప్ రన్ చేస్తూ ఉన్నారు. కొంతకాలం పాటు హ్యాపీగానే ఉన్నారు ఈ కపుల్. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్యను వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తూ ఉన్నాడు మహేందర్. భర్త తీరుపై పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టింది మాధవి. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, నేను కొట్టినా తిట్టినా నడుపుకుంటూ వచ్చిన. రీసెంట్గా మే నెలలో వాళ్ళ తమ్ముడి భార్యని తీసుకొచ్చి షాప్లో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయితోనే ఉండడం, ఆ అమ్మాయితోనే కలివడం, ఆ అమ్మాయితో అన్నం తినిపిస్తే తినడం, ఇలాంటివి చేస్తున్నాడని నేను అడిగితే మే నెలలో నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసిండ్రు. నేను వచ్చేసిన ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు. ఊరు పెద్ద మనుషులకు ఫోన్ చేసిన. జనగాం ఓబులకేశపురంలో మా సొంత ఊర్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. భార్యపై కోపంతో రగిలిపోయిన మహేందర్ ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు. ఓబులకేశపురంలో తన ఇంటికి వెళ్లి భార్యపై దాడి చేశాడు. ఆమె తమ్ముడు అడ్డుకోవడంతో ప్రమాదం అయితే తప్పింది. మహేందర్ దాడిలో గాయపడ్డ అక్క తమ్ముడిని హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. చూశారు కదా, ఇందాక భార్య మాట్లాడింది. మరి ప్రస్తుతం మహేందర్ కోసమైతే పోలీసులు గాలిస్తూ ఉన్నారు.